వార్త చెప్తానో అది మీరు కూడా చెప్తారు, ఎందుకంటే మీకు కూడా తెలుసు. చెప్పుర్రి. అయ్యో గట్ల చూస్తారు, మీకు తెలిసిందే అందరం దినాన్ని తిట్టుకుంటున్నాం కూడా. అయ్యో అబ్బా ఇంకెన్ని రోజులు రా దేవుడా అని అనుకుంటలేమా? ఎక్కడికైనా పోయేది ఉంటే ఎగిలి వారంగానే పోవాలి అనుకుంటున్నాం. ఇంకా అదికస్తలేదా? ఇంట్లో నీళ్ళు సరిపోతలేవు. అబ్బా ఎన్ని నీళ్ళు కావాలి ఇంకా కూడా అదికస్తలేదా? చీని మీకు చెప్పేవరకల్లా నాకు చెమటలు వచ్చేటట్టున్నాయి. నేను జరసేపు ఒప్పుకుంటా కానీ మా సత్తిగడ ముచ్చట చెప్తాడట. ఈనుండ్రి. ఈ బొమ్మ ఏంటిదంటాను ఫరిస్కే బట్టి చూస్తుండ్రా. రోలు కంటి చూపుతోని కథం చేసేసిండు సూరన్న. రోని కార్తి రాకముందుకే రోలు వల కొట్టిండు. అవును మళ్ళా ఎండలు ఎట్లా కొడుతున్నాయి, ఇంగలం తట్టి ఎత్తుకపోతున్నట్టే అనిపిస్తున్నది. గంట సేఫ్ ఎండలు తిరిగి ఇంటికి పోతే ఎవరు నువ్వు అంటాను అడుగుతుండ్రంట. ఎర్రటెండలకు శంక మీద ఫేలాలో శంగ ఎగురుతున్నారు అందరూ. డాంబర్ రోడ్డు మీద నడుస్తుంటే చెప్పులు అంటకపోయేటట్టే ఉన్నాయిరా నాయన. మాయంత మొనగాలు లేడంట, ఎగిరే ఫర్సు ఫోరగాలు కూడా ముడుచుకొని మూలకు వంతున్నారు. సూరన్న సురుకులకు బుగులు పట్టి ఇక కాలర ముచ్చట అయితే చెప్పబోసాం కాదు అనుకోండి. బూరుగడ్డి తలగబడ్డట్టే ఉత్తగానే మంటలు అంటుకుంటున్నాయి. ఈ ఎండలతోని ఎవరికన్నా లాభం ఉన్నదా అంటే పండ్ల రసాలు అమ్మేటోళ్ళకే ఉన్నది. ఫుల్ గిరాకీ అవుతున్నది. పండ్లు ఫేయికి వడాయి అనుకునేటోళ్ళు చల్లగో బీరు గుద్ది మనసు నిమ్మలం చేసుకుంటుండ్రు. అబ్బా ఈసారి మంచి ఉపాయం చేసిండు. బండి మీద కొట్టమేసుకున్నాడు ఎండ కొట్టకుట్ట. సారు నెత్తికి షిఫ్ఫ పెట్టుకో, జుర్మానా కింద ఆయనతో పోలీసు వాళ్ళు షత్రిఫ్గా పోగలరు. ఈ తమ్ముని చూడండి బర్ఫ్ గడ్డ నెత్తిలో పెట్టుకొని తిరుగుతున్నాడు. అమ్మ జల్దీ ఇంటి కురుకురా నాయన కరిగిపోతున్నది. అబ్బో తాతో ముద్దుగా ఫ్రిడ్జ్లో ముడుచుకొని బతుకున్నాడు. మీరు కూడా గిసోంటిది ఏదైనా ఉపాయం చేసుకోండి. రేపు ఇంకింత దంచుతాయంట. మళ్ళా ఆర్త చెప్పే వరకు నాకు కూడా ఎండసేగ తలిగినట్టు అనిపిస్తున్నది. ఇంటి కూరికి కుండల ముఖం దాచుకుంటా.